అరే కనీసం సిగ్గుశరం ఉన్నదా? వేరే వాళ్ళ పిల్లలు ఎట్లా తింటారా మీరు? అసలు తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కాదు, ఎట్లా తింటారా మీరు పోయి? నెదర్లాండ్ నుంచి గచ్బోర్డ్ స్టేడియం నుంచి నెదర్లాండ్ పోయింది. నెదర్లాండ్లో పాకిస్తాన్ అక్కడ బార్డర్ దగ్గర పోయినప్పుడు ఇంత వాటర్ లేకుండా నమస్తే దోస్తులు, అందరిట్లో నేను మాత్రం బాగున్నా. సో ఏడికి పోతున్నామంటే సింగూర్ డ్యామ్ ప్రాజెక్ట్ వెళ్తున్నాము. దగ్గర నేను అంటే చాలాసార్లు పోదాం అనుకున్నా. ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒకసారి పోయినా. సో ఇది సెకండ్ టైం అనుకుంటా. సో మేము మా తమ్ముళ్ళతో కలిసి సింగూర్ డ్యామ్కి అయితే వెళ్తున్నాము. స్పెషల్గా డ్యామ్ విజువల్ చూసుకోవడానికి. అండ్ దాంతోపాటు అది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. సో అక్కడ ఏమైనా టూరిస్ట్ సంబంధించి ఇంకేమన్నా అంటే అక్కడ ఏమన్నా పార్క్ లాంటివి లేకపోతే రెస్టారెంట్లు కానీ లేకపోతే ఇంకేమన్నా రెడీ చేస్తురా లేదని చెప్పేసి ఈ వీడియోతో చూసామండి. ఎందుకంటే అది సింగూర్ డ్యామ్ అనేది చాలా అంటే చాలా ప్రత్యేకత. ఈ సంగారెడ్డి డిస్టిక్ మొత్తం నియర్ బై అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది అవుతారు. సో అట్లా అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి దాన్ని చూపిస్తాను. అండ్ అంటే మ్యాక్సిమం అక్కడ ఆ ప్లేస్కి హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. ఈ విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఆ ప్లేస్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇప్పుడు టూరిజం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ నియర్ బై ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ట్రై చేస్తారు. దాంతోపాటు ఇంకేందంటే అక్కడ స్పెషల్గా ఏంటంటే ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా స్పెషల్ ఆ ఏరియాలో మొత్తము. సో అట్లా అని చెప్పేసి మీకు మొత్తం అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి, అక్కడికి టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా వస్తే మనకు అక్కడ ఏమేమి ప్లేస్కి అంటే స్టే చేయడానికి ఏమైనా ఉంటాయా లేకపోతే ఫుడ్ ఏమేమి దొరుకుతాయి మొత్తం చూపిస్తాను. ఓకే, హాయ్ గైస్, లైక్ అండ్ షేర్. ఇప్పటి వరకు ఈ టైం వరకు కావడానికి రీజన్ ఈడే. ఇప్పటిదాకా పోదాం అన్నా కానీ వీడు స్నానం చేసి తిని పోవాలా వద్దా అని చెప్పి ఆలోచించి ఇప్పుడు రెడీ అయ్యిండు. లెట్స్ గో. సో ఇక స్టార్ట్ కావాలి. మొత్తం అడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో కాక సింగూర్ అయితే స్టార్ట్ అయిపోయినాం. నా బండి మీద ముగ్గురము, మా తమ్ముని బండి మీద ఇద్దరు వెళ్తుర్రు. నార్మల్గా 3 మెంబర్స్ పోవద్దు, బట్ వెహికల్స్ లేవు అని చెప్పేసి నా బండి మీద ముగ్గురం పోతున్నాము. మోహన్ బండి మీద ఇద్దరు. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, ముంగట్టున్నారు. మేము ఇప్పుడు మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో ఒక్కసారి చెప్తాను. మా విలేజ్ నుంచి 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 అవర్ 13 మినిట్స్ చూపిస్తుంది. సో మేము అక్కడ రీచ్ అయ్యేలోపు 3:19 అవుతుంది. ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు మెల్లగా. మేము ముగ్గురం కాబట్టి కొంచెం స్లో అయితే వెళ్తాము, ఎక్కువ స్పీడ్ పోము. సో ఎవరన్నా రావాలి అనుకుంటే ఆరామ్సే ఫ్యామిలీతో సండే రోజు వచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఆ ప్లేస్లో. నేను నార్మల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అక్కడ పోయినా, బట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనుకో. ఇక్కడ కనిపిస్తుంది చూసిరా, ఇందులో నేను ఓన్లీ 6th క్లాస్ వరకు ఇలా చదువుకున్నా. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అన్నమాట. ఇట్లా చూసిరా కాక ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా వ్యాన్ల పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా ఫంక్షన్ ఉంటే మంచిగా వెళ్ళేవాళ్ళం విలేజ్లో. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవడు బండి వాడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు అట్లా పోతారు. ఇట్లా పోతే ఫుల్ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవుతాయి కదా. ఆ రోజులన్నీ పోయినాయి కాక. ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే ఇక అంతా సీటు కింద బండి వచ్చింది, ఎవరి దాడు ఎంజాయ్ చేస్తారు. మా సైడు లొకేషన్లు బాగుంటాయి కాక. నార్మల్గా చలికాలం వచ్చిందంటే చాలు, వానాకాలం చలికాలం వచ్చిందంటే ఇది మొత్తం గ్రీనరీ, మొత్తం గుట్టలే ఉంటాయి. మస్తు అనిపిస్తుంది లొకేషన్. నార్మల్గా ఏదైనా సాంగ్ షూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైడ్ రావచ్చు, లొకేషన్ బాగుంటాయి. సో కాక ఇది బట్టుపల్లి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ కూడా చాలా అంటే చాలా రేట్ ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ మా బొమ్మడి గారు బండి తీసుకొని వెళ్ళిపోయిండు. మేమేమో వాళ్ళకన్నా ముందున్నామని చెప్పేసి వాళ్ళు మా కోసం ఆగారు. మేము వాళ్ళకన్నా వెంటనే ఉన్నాం. సో ఇప్పుడు వాళ్ళు మీరే ఆగుర్రా, మేమే వస్తున్నాం మీ దగ్గరికి అని చెప్పినాము. వాళ్ళు నాగలపల్లి ఉన్నారంట, మేము బట్టుపల్లి ఉన్నాం. ఏమనలేరా? ఏమనరా? ఏం పెడుతుర్రు? చికెన్ పరోటనా? ఏ వద్దురా మళ్ళా. అరే కనీసం సిగ్గుశరం ఉన్నదా? వేరే వాళ్ళ పిల్లలు ఎట్లా తింటారా మీరు? అసలు తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కాదు, ఎట్లా తింటారా మీరు పోయి? ఈ అవలేగాళ్ళు మాకన్నా ముందు వచ్చి వేరే వాళ్ళ పెళ్ళిలో అన్నం తిన్నారంట.
ఏడున్నాం అంటే ఎగ్జాక్ట్లీ ఇది వచ్చి హైవే మనకి. ఇది ఎట్లా అంటే జోగుపేట, సంగారెడ్డి, హైదరాబాద్ వెళ్ళే హైవే. సో నార్మల్గా అట్లా హైవే నుంచి వస్తే అయిపోతుండే, బట్ మేము ఏమంటే డైరెక్ట్ ఇట్లా వట్పల్లి మీదకి నుంచి వచ్చినాము. సో మ్యాక్సిమం తెలియదు, అందుకోసమే ఇక్కడ చూసారు కదా నారాయణ ఎక్కేడ్ ఏమో ఇక్కడ సైడ్ జోగుపేట స్ట్రైట్, సంగారెడ్డి ఏమో రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి హైవే కాబట్టి స్మూత్గా వెళ్ళిపోవచ్చు. కాకా లొకేషన్ కన్ఫ్యూజ్ అయిపోయి 10 కిలోమీటర్లు ముందు వచ్చేసినాం. 16 చూపించుండే, ఇప్పుడు వచ్చి మళ్ళా 24 అవుతుంది. బ్యాడ్ లక్, లొకేషన్ చూసుకొని వస్తే అయిపోతుండే. సో కాక ఇక్కడ నుంచి వెళ్ళాలంట దగ్గర 8 కిలోమీటర్స్ పర్సన్ అయిపోయాయి మొత్తం. సో ఇట్లా పోతే ఇప్పటికల్లా అక్కడ రీచ్ అయిపోయాము. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇక మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి అసలు ఆ హైవేకి టచ్ కావద్దంట మనం. అట్లా ఒకటి వస్తుంది, బట్ ఇది దగ్గర రోడ్ మాకు. మళ్ళీ అట్లా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ రివర్స్ వచ్చి ఇట్లా పోతున్నాం. సింగూర్ డ్యామ్ ప్రాజెక్ట్కి హైదరాబాద్ నుంచి, అక్కడ జీరాబాద్ నుంచి నార్మల్గా ఆ సంగారెడ్డి వచ్చే వాళ్ళకి హైవే నుంచి వెళ్ళిపోవచ్చు. నార్మల్ ఇక్కడ నారాయణఖేడ్ నుంచి వచ్చే వాళ్ళు కానీ, జోగుపేట నుంచి వచ్చే వాళ్ళు కానీ, నార్మల్ ఈ సరౌండింగ్ నారాయణఖేడ్ సరౌండింగ్ ఉండే వాళ్ళకి కొంచెం రిస్కే. చిన్న ఊర్ల నుంచి పోవాలి, ఇదంతా ఊర్లే. ఇంట్లోకించే పోతున్నాం. నార్మల్గా సంగారెడ్డి, హైదరాబాద్, జీరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్ హైవే నుంచి ఆ మెయిన్ నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. సో లోపలికి ఒక 4 కిలోమీటర్ చూపిస్తున్నది ఈ ప్లేస్ నుంచి. సో సీదా ఒకటే రోడ్ అనుకుంటా. కాక ఫైనల్గా సింగూర్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి డ్యామ్ కాడికి ఒక 2 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేసుకోవాలి వీకెండ్లో అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలామంది ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్తారు. సో అట్లనే మీరు ఒకసారి సింగూర్కి వచ్చి మీ ఫ్యామిలీతో ఎక్స్పీరియన్స్ పొందండి సింగూర్కి వచ్చి. సో మా సైడ్ కూడా కొంచెం టూరిస్ట్ ప్లేస్ ఉంది అని చెప్పేసి విజిట్ కండి. ఇక్కడ సైడ్ కూడా ఈ ప్లేస్ని సింగూర్ని డెవలప్మెంట్ చేయండి. చేపల స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది కాక. స్మెల్ ఫ్రైలు మొత్తం. వీడు ఏం చేసింది తెలుసా, డైరెక్ట్ హైవేకి వెళ్ళినాం. ఇద్దరు లొకేషన్ పెట్టుకున్నాడు. లొకేషన్ కాదు, నేను పెట్టుకున్నారా, వీడు చూస్తుండని చెప్పేసి నేను ఆఫ్ చేసుకున్నా. నేను ఆఫ్ చేసుకున్నా. మరి నీకేం చెప్పాలి. ఫైనల్ గా సింగూర్ డ్యామ్ కి అయితే వచ్చేసినాం. సో ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మనకి గోప్రో ఇచ్చి మనకి అందులో రికార్డింగ్ చేయమని చెప్పిన. నేను దీంట్లో తీస్తున్నా. దాంట్లో తీయాలంటే మళ్ళీ దాంట్లో నా ఫేస్ సరిగా రాదు, చిన్నగా వస్తుంది. అట్లా అని చెప్పేసి వాడు గోప్రో ఇచ్చేసి నేను దీంట్లో తీస్తున్నా. ఓకే, ఇదంతా డెవలప్మెంట్ చేసిన తర్వాతనే బాగుంటుంది కాక, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి చూపిస్తాను, ఆగండి. ఇట్లా ఎక్కాలంటే చాలా ఇబ్బంది కదా. ఇదంతా డెవలప్మెంట్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇది మనమంటే ఎక్కుతాం, ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కాలంటే ఇబ్బంది కదా. కనిపిస్తుంది కదా. ఓ సొమ్ము ఒక్కడిది, సోకొక్కడిది. గోప్రో నాదైతే వీళ్ళు దిగుతారు ఫోటోలు. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఇదంతా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాతనే పబ్లిక్ అనేది వస్తుంది. అసలు పబ్లిక్ కూడా చాలా తక్కువ చూసారా. ఇది మొత్తం డెవలప్మెంట్ కావాలి, అప్పటి వరకు పబ్లిక్ అనేది రారు. మనకేం తెలియదు, మనోడు చెప్తాడు. చెప్పరా, ఫుల్ డీటెయిల్ చెప్పరా. నాకు కూడా యాక్చువల్గా కొంచెమే తెలుసు, మరీ ఎక్కువ తెలియదు. వాడు చెప్తుడు గారు, వాడు ఎందుకు గెలుపుతున్నా. సింగూర్ డ్యామ్ ఏమన్నా పెట్టుకుంటారా చెప్తావు. ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే ఫన్నీ ఫన్నీ నవ్వేటుంటే ఈయన మా దానిలో గతంలో చూసుకుంటే చెప్పరా. గతంలో చూసుకుంటే 1979లో దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. అయితే దీని ఓపెనింగ్ వచ్చేసి 1998లో ఓపెనింగ్ చేశారు. ఇక చూసుకుంటే డ్యామ్, దీని సింగూర్ డ్యామ్ రియల్ పేరు ఎవరు ఓపెన్ చేసిర్రా?
రిబ్బన్ కట్ చేసి రేపు రిబ్బన్ కట్ రిబ్బన్ కట్ చేసిరు మరి అప్పుడు పుట్టిన మేజర్ రాగు ఇటు చెప్తా అండ్ ఫ్యామిలీతో ఈ ప్లేస్కి వచ్చి విజిట్ కండి చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి ఒక 2-3 monthsలో మొత్తం ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది. ఆల్రెడీ డిసైడ్ చేసిర్రు. సో కొన్ని ప్లేస్లు ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం గేట్లు అనేది క్లోజ్ చేసిర్రు. అక్కడ వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఫ్యూచర్లో ఇది మొత్తం బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. సో ఎక్కడెక్కడి నుంచి వస్తారు, బట్ దీన్ని చాలామంది గుర్తించలేరు. సో కొంతమంది ఇట్లా వ్లాగర్స్ కానీ లేకపోతే డైలీ తీసేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు కొంచెం ఇక్కడికి వచ్చి దీన్ని వీడియోలు తీస్తే కొంచెం హైప్ అవుతుంది. సో ఇది సింగూర్ డ్యామ్ ఉందని చెప్పేసి జనాలకే తెలుస్తుంది. నార్మల్గా ఈ నియర్ బై ఉన్న వాళ్ళు, కొంతమందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, జైరాబాద్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. బట్ వేరే స్టేట్ నుంచి రావాలి, టైం స్పెండ్ చేయాలి, ఈ డ్యామ్ చూడాలి, సో ఇక్కడున్న నేచర్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేసు. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ సైడ్ వర్క్ జరుగుతుంది. సో అక్కడ పోతే మీకు మంచిగా విజువల్ చూపించేవాళ్ళం. అక్కడ మొత్తానికి క్లోజ్ చేసారు. డైరెక్ట్ అక్కడ రోడ్ వేస్తారు అన్నమాట. కనిపిస్తుంది కదా ముంగట, ఆ రోడ్ వేస్తారు. సో దానివల్ల మనకు అక్కడ పోవడానికి ఛాన్స్ లేదు. ఇది మొత్తం క్లోజ్ చేసారు. సో అందుకోసమే జనాలు లేరు అనుకుంటా, లేకపోతే జనాలు మస్తు మంది వస్తారు. బ్యాడ్ లక్. సింగూర్ డ్యామ్కి అసలు అది చూపిస్తే బాగుంటుంది. అప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత దూరం పోయినా, లోపలికి వెళ్ళి అది మొత్తం చూసిన. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు క్లోజ్ చేసేసారు. ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ చేసారు. ఇంకేడ పోతాం అక్కడ. ఇది మొత్తం యాక్చువల్లీ అది అక్కడ ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు అసలు ఉండవు. ఇక్కడ మొత్తము గేట్లు క్లోజ్ చేసేసారు. అక్కడ నీళ్ళు రావు. సో అక్కడ నీళ్ళు వదిలేసారు కాబట్టి అక్కడ గేట్లు ఓపెన్ ఉన్నాయి. సో దానివల్ల మనకి నీళ్ళు అనేది కనిపిస్తుంది, లేకపోతే అసలు నీళ్ళు కనిపించకుండా ఆ ప్లేస్లో. అక్కడ లాస్ట్లో కనిపిస్తారు చూసాను కాక, ఇవే గేట్లు అన్నమాట. అవి లేపినప్పుడు మనకి వాటర్ అనేది ఇక్కడ సైడ్ వచ్చేస్తాయి. సో ఇదంతా రోడ్ వేస్తారు కాబట్టి కష్టమే ఇప్పుడైతే. బ్యాడ్ లక్. మనం అంత దూరం పోతే బాగుంటుండే, మంచిగా అనిపిస్తుండే, పోలేము. సో సాడ్. నిజంగా చెప్తున్నా కాక, అసలు అది బాగుంటుండే. ఆ ప్లేస్ క్లోజ్ చేయకపోతే ఆ గేట్ల దగ్గరికి పోయి ఆ గేట్ల దగ్గర వీడియో తీసుకోవడం వస్తుంటుండే. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ బోటింగ్ సిస్టమ్ పెడితే కూడా బాగుంటుంది. బోటింగ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. బోటింగ్ 2-3 కనిపిస్తున్నాయి. అది కూడా నార్మల్గా ఇట్లా చేపలు పడతారు చూసిన అలాంటివి ఉన్నాయి. సో బోటింగ్ పెట్టినా కానీ పబ్లిక్ వస్తుంది. పబ్లిక్ కూడా ఏంటంటే ఆ బోటింగ్ ఉందని చెప్పేసి కూడా కొంచెం ఎంజాయ్ చేయడానికి వస్తారు. సో బోటింగ్ కూడా కొడితే బాగుంటుంది. ఎంత కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తే అయిపోయి బోటింగ్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే శ్రీ దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్. ఆ సార్ ఏమన్నా చేస్తేనే ఇదంతా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటికి నాకు తెలిసిన మట్టుకైతే. సో అంతకుముందు ఎవరు చేయలేరు. ఆ సార్ వల్లనే ఇది ఇంత డెవలప్మెంట్ అయింది. మేబీ ఫ్యూచర్లో కూడా ఆ సార్ చేస్తేనే ఇది డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నా. సో గవర్నమెంట్ దీన్ని కూడా కొంచెం కేర్ తీసుకుంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. జనాలకి సింగూర్ డ్యామ్ అని తెలుస్తుంది. రే ఏం చేస్తుర్రా? ఎట్లా కూర్చురు తెలుసా మీరు? వరద బాధితులు లెక్క కూర్చురు. కిందికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటున్నా. మా వాళ్ళు పోయి ఫోటోలు దిగుతారు. బట్ మనకేం భయం అవుతున్నది. మళ్ళీ ఎక్కడికి వస్తారా తెలియదు. వాళ్ళేమో ఫోటోలు మంచిగా దిగుతారు. కాక ధైర్యం అయితే చేసిన, కిందికైతే దిగినా. సో వాటర్ దగ్గరికి పోయి వాటర్ కూడా చూపిస్తాను. సో ఇట్లా ఎవరు డేర్ చేయకండి, కొంచెం వ్యూ కోసం అని చెప్పేసి నేను దిగిన. బాగుంది. ఇద్దరు లవర్ అనుకుంటారు. ఏంద్ర రే లవర్ రే, ఇద్దరికి బాగా దిగుతారు కానీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి. సో దీనిలోకి ఎంత దిగి తమ్నెల్ పెట్టవచ్చు, కానీ మళ్ళీ పరిశాన్ అవుతుంది. దీనిలోకి ఎంత తమ్నెల్ పెట్టామంటే అప్పట్లో లేకపోతే తర్వాత ఒకప్పుడు చూసుకోండి అక్కడ దీన్ని డబ్బింగ్ చేస్తారా ఎవరైనా మనకి తెలియదు. అంటే ఈయన ఉన్నాడా చేపలు పట్టక ముందు వచ్చాడు, ఇప్పుడు పట్టిండు. ఈ రాళ్ళు ఉన్నాయా చిన్నగా ఉండే అప్పుడు. నేను నెదర్లాండ్ నుంచి గచ్బోర్డ్ స్టేడియం నుంచి నెదర్లాండ్ పోయింటున్నాయి. నెదర్లాండ్లో పాకిస్తాన్ అక్కడ బార్డర్ దగ్గర పోయినప్పుడు ఇంత వాటర్ లేకుండా అక్కడ మొత్తం ఈ దేశం మొత్తం దొంగన. నేనే అనుకున్నా నాకన్నా సత్యన పుగ్గాలు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏమనుకుంటేనేమో
చింటన్న ఏమనుకుంటున్నావు ఇప్పుడు చేపలకు పైసలు లేవు అసలు అసలు చేపలకు పైసలు లేవు ఇప్పుడు అసలు చింటన్న ఏమనుకుంటుంటే భయం అవుతుంది నాకు అసలు గతంలో చూసుకుంటే ఉండే ఇప్పుడే లేవు నీళ్ళు లేకుండే అసలు అసలు గుడ్డకేసాం గుడ్డుకేసాం దొడ్డుకేసాం దానికో దీనికో వేసాం అప్పుడు దానిపై తమిళ ఫోటో తీస్తా ఈడే కూర్చుంటాం ఇట్లనే దిగి నేనంటే నీకు ప్రేమే లేదా కాక దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త ఉండాలి ఆ రోడ్ వేసురు కాబట్టి దిగేంత వరకు చాలా రిస్క్ ఉంటుంది భయం అవుతున్నది ఈ ప్లేస్లో మా అన్నకి ఎక్కడికి రాకొస్తలేదు ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ అడవి డ్యామ్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే లేదు సో ముంగడికి వెళ్ళేసి ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ చేసేద్దాము ఒక్కో దగ్గర ఒక్కో ప్రైస్ ఉంది కాక ఒక్కోళ్ళేమో 200 అంటారు ఒక్కోళ్ళేమో 250 అంటారు ఇంకొకళ్ళేమో 150 అంటారు ఒక్కో దగ్గర ఒక్కో ప్రైస్ ఉంది మనం తక్కువ కావాలి ప్రైస్ ఎక్కువ ఉంటే మళ్ళీ పెట్టలేం కదా ఇంత దూరం వచ్చి అంటే లైవ్ ఫిష్ మనం చూపించారు కట్ చేసి మసాలా మొత్తం సెట్ చేసి పెడతారు అన్నమాట ఇది 150 అంట చూసి కొనుక్కోండి ఇంకా తక్కువ చేయొచ్చు కదా అక్కడ అడిగితే 150 అన్నాడు కాబట్టి మీరు అడుగుతారు ఇది ఎంత సుస్సా మాత్రం ఎర్రగా ఉన్నాయి చూసిరా కలర్ గట్టిగా వేసాడు కాక కానీ ఇది ఎంత ఉంటుంది ఒక పీస్ ఎంత ఉంటుంది ప్రైస్ ఏమో అన్న ఇది ఎంతనా ఎంత ఇది 130 ఆగ్రా 100 అంటే అది కొంచెం అదే పెద్ద ఉందిగా చిన్నగా ఉందిగా కాక ప్రైస్ మాత్రం గట్టిగా ఉంది కాక ఏమంటారు రై 150 తీసుకుందామా 130 తీసుకుందాం అది 150 కొంచెం పెద్దగా కొడుతుంది ఎందుకు రై పట్టుకొని చేసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు పడితే మనం తినేటట్లేము ఇక మళ్ళీ దగ్గర 2 రోజులు పడుతుంది తినాలంటే చెప్పరా ఏమంటారు కళ్ళు తాగి ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నాము ఈయన పట్టుకొని ఈయన ఫ్రై చేసుకొని ఈయన స్టే చేసి మళ్ళీ రేపు పోదాం అనుకుంటున్నాడు నిజంగా ఆస్తులు అడుగుతారు కాక చేపలకు మాత్రం మళ్ళీ ఒకసారి రాకుండా మాత్రం అడుగుతుంది నిజంగా చెప్తున్నా చేపల ప్రైస్ మాత్రం ఒక రేంజ్ ఎగురుతున్నది ఏమో వీడికి వచ్చి చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది నాకైతే ఇవి కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి 150 అంటున్నాయి అరే అన్న మొత్తం బొక్కలే ఉంటారు అయ్యా నా 120కి ఇవి 120 ప్లీజ్ 130కి అడుగుతున్నా 120కి అడుగుతున్నాము అన్న 130 అన్నాడు అన్న 120 ఏం కదన్నా ఇచ్చేసాయి 3 ఇచ్చేసాయి 3 అవి ఒకటి ఇవి 120కి తీసుకుంటున్నాము ఒక 4 వేసాయి 4 వేసేసాయి పెద్ద 150 చెప్పినవి 120కి తీసుకున్నాము ఈ అన్న అయితే మనకు తక్కువ ఇచ్చిండు వేరే దగ్గర మాత్రం ఫిక్స్ రేట్ చెప్పేసారు ఒకటి వచ్చి మనకి ఎంత 120 ఏమో 3 తీసుకున్నాము 45 రూపీస్ 4 తీసుకున్నాము పెద్ద చేప ఒకటి పెద్ద చేప డైరెక్ట్ వేసాయో మిగతా అంతా పీసులు కట్ చేయి ఒకటి పెద్దది ఒకటి డైరెక్ట్ వేయించుకుంటున్నాము మిగతా మొత్తం పీసులు ఆల్రెడీ కట్ చేసాను ఇక పీసులు కట్ చేసాను అన్ని ప్లేస్లో అడిగినాం కాక ఈ అన్న ఒక్కడే మనకి 30 రూపీస్ తక్కువ వేసింది చేపకి ఇదే షాప్ మనకి ఎంట్రన్స్ నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటుంది షాప్ అంటే ఫిష్ ఫ్రై చేసే వాళ్ళకి చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది ఎట్లా అంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి హోటల్ అవన్నీ వచ్చిన తర్వాత బోటింగ్ వస్తాయి కదా వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తారు కదా సో వీళ్ళకు గవర్నమెంట్ అని ప్లేస్ అనేది ఎక్కడ చూపిస్తలేదంట వీళ్ళు ఏంటంటే వేరే దగ్గర షెడ్యూల్ వేసుకోవాలంటే వీళ్ళే అడ్వాన్స్ పేమెంట్ చేయాలంట అది కూడా రిస్కే కదా కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి ఏదో ఒక మంచి ప్లేస్ చూపిస్తాడో బాగుంటుంది కానీ ఏమో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు
సో వేరే ప్రైవేట్ కంపెనీలు వచ్చి ప్రైవేట్ హోటల్ వచ్చినా కానీ వీళ్ళకి రిస్క్ కదా. వీళ్ళు ఎప్పటి నుంచో ఇది డెవలప్మెంట్ అయినప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆదాయం అనేది ఇదే. మంచి ప్లేస్ ఉందంటే వాళ్ళు అక్కడ షెడ్లు వేసుకొని ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటారు. మనం ఏం చేస్తాం మరి గవర్నమెంట్. ఓకే రైట్. సిట్టింగ్స్ ప్లేస్, చేపలు తినాలి. ఇంకోటి సార్ తేపరే లడ్డు ఇంకా కాలేదు. ఎట్లా చూసిరా చేపలు వేరే లెవెల్ కదా. ఇది ఒక్క నేను తింటా వాళ్ళకి ఇక. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన డ్యామ్ వరకు వెళ్తే రోడ్ మొత్తం మంచిగా అవుతుంది. ఆ రోడ్ మంచిగా అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేసుకోండి. సో ఇదంతా కొత్త కొత్త రెస్టారెంట్లు, ఒక 5-6 బోట్లు వేస్తారంట. సో దాంట్లోనే రెస్టారెంట్ లెక్క సెటప్ పెడతారంట. ఓకే, పెడితే మొత్తం ఇది డెవలప్మెంట్ అవుతుంది. సో ఫ్యామిలీతో వచ్చి టైం చిల్ కావాలనుకుంటే బెస్ట్ ప్లేస్. సండే రండి, టైం స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో ఇది ఈరోజు మన సింగూర్ డ్యామ్ ప్రాజెక్ట్ వీడియో నచ్చ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ శాండీ 1701. బై.